దండాలు గురు దండాలు. నేను మీ ఒసూరు తెలుగోడు. 336 గుర్తుండారా గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు గారి మనవడు గురజాడ గోపాలకృష్ణ గారు రాసిన పుస్తకావిష్కరణ. పుస్తకం పేరు మీ పేరేమిటి. మన ఒసూరులో తెలుగు ప్రజల కోసం పోరాడిన ఇంతకు ముందర ఎమ్మెల్యే కోదండరామయ్య గారు స్థాపించబడిన మన ఒసూరులో ఉండే ఆంధ్ర సాంస్కృతిక సమితిలో గురజాడ గోపాలకృష్ణ గారిని కలవడం చాలా సంతోషమైనది. నమస్కారం అందరికీ. వణక్కం అనేవారు నమస్కారం అని తెలుగులో చక్కగా ఆత్మీయుల మధ్య మాట్లాడుకునే అవకాశం వచ్చిన సందర్భంలో ఆనందంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సభకి అవకాశం కల్పించిన మిత్రుడు డాక్టర్ బోర్బంది అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ సభ నిర్వహణకి పూర్తిగా బాధ్యతగా తీసుకొని ఉచ్చస్కంధాల మీద నడిపిస్తున్న శ్రీ వసంత్ గారికి మరి ధన్యవాదాలు. ఇక్కడ మనం ఆవిష్కరించుకున్న గురజాడ పుస్తకం నా దృష్టిలో ఒక అపురూపమైనది. అది మనం ప్రచురించాం కాబట్టి అపురూపం కాదు. ఆ పుస్తకం గురజాడ కథల మీదే ఉంది కాబట్టి అది అపురూపం. గురజాడ జీవించింది 53 సంవత్సరాలు సుమారుగా. 53 సంవత్సరాల కాలంలో ప్రభు సేవకి, రాణిగారి సేవకి ఎక్కువ కాలం గడిచిపోయాడు. ఆ సేవలు చేస్తూ ఉద్యోగాన్ని నిలబెడుతూనే సాహిత్య సేవ కూడా అంతే ఉదాహరణతో తమ సమయాన్ని వెచ్చించి చేయడం గురజాడ యొక్క సాహిత్య అభిలాష, నిబద్ధత, భాషా ప్రేమ మనకి తెలియజేస్తుంది. 53 సంవత్సరాల కాలంలో ఆయన రాసింది అంటే మనకి తెలిసింది చాలా తక్కువ. 5 కథలు, అందులో 4 కథలు మాత్రమే తెలుగులో రాశారు. ఒకటి మొట్టమొదట ఆయన రాసిన ఒక పోటీ కోసం పంపించిన ఒక పత్రికకి, బ్రిటిష్లో లండన్లో ఉండే ఒక పత్రిక కోసం పంపించిన కథ. ఆ కథని తర్వాత ఒక పెద్ద ఆయన తెలుగులో అనువాదం చేశారు. కాబట్టి మనకి మొత్తం మీద దొరికిన కథలు 5. అందులో మొట్టమొదటి కథ దిద్దుబాటు అనే కథ. ఆ దిద్దుబాటు అనే కథ చాలా చిన్న కథ, కానీ తొలి తెలుగు కథానికగా ఎప్పటికీ మన తెలుగు సాహిత్యంలో నిలబడే ఎన్నో పదాలు ఉండవు ఆ కథలో, ఎన్నో వాక్యాలు ఉండవు, కానీ ప్రతి పదం, ప్రతి వాక్యం ఆచితూచి వేసింది. ఆ కథ నడిపే విధానం, ఆ శైలి చాలా గొప్పగా ఉంటుంది. అదేవిధంగా కథ ముగించే విధానం అది కూడా గొప్పగా ఉంటుంది. కథని చెప్పట్లేదు, ఎందుకంటే కథ చదువుతారని నాకు నమ్మకం ఉంది కాబట్టి. అలా మిగతా కథల్లో కూడా ఆయన ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు ఎవరైనా కథ రాయాలి అనుకుంటే ముందు గురజాడ కథ చదవాలి అని నా ఉద్దేశం. చాలా మంది చెప్పారు అక్కడే కాదు. ఎందుకు చదవాలి అంటే కథ ఎలా మొదలు పెట్టాలి, ఎలా నడపాలి, ఎలా సస్పెన్స్తో నడపాలి, చివరి ఎలా ముగించాలి. కథ అంతా చెప్పేసిన తర్వాత ఇంతైనా అనుకోకూడదు, ఇంకా ఏదో ఉంది, మనకేదో దొరకలేదేమో గురజాడ రాసింది, లేకపోతే గురజాడే మనకి చెప్పకుండా ఉంచేశాడేమో అని అనుమానం కలుగుతుంది. కానీ అలా కాదు, ఆయన ముగింపు కోసమే అలాగే ఉంటుంది. చెప్పినట్టుగా మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. కాబట్టి గురజాడ గొప్ప కథానికుడు అయ్యాడు. ఇప్పుడు కూడా మీరు యూనివర్సిటీ ప్రొఫెసర్ అడిగితే ముందు కథ నేర్చుకోవాలంటే, కథ రాయడం నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇదే చెప్తారు. గురజాడ రాసిన తొలి కథానిక సంబంధి. అలాంటి గురజాడ కథలతో పాటుగా కథ మన గేయాలు కూడా రాశాడు. ముందు ఆయన చందోపసంగా కవితలు రాశాడు. ఆ కవితలు బయటకు వచ్చాయి, కానీ ఆ కవితల మీద ఎక్కువ కృషి చేయలేదు. కాబట్టి ఆ కవితలన్నింటినీ దగ్గర పెట్టి మిగతా వాళ్ళు కూడా పెట్టారు, చాలామంది ఇంటర్నెట్లో కూడా పెట్టారు. విశాలాంధ్రబాబు మనం మొత్తం అన్నింటినీ సేకరించి పుస్తకంగా వేసిన తర్వాత మనసు ఫౌండేషన్ వారు సమగ్ర సాహిత్యం అనే పేరుతో, గురజాడ సమగ్ర సాహిత్యం అనే పేరుతో సుమారు 14 పేజీల పుస్తకాన్ని ఆయన కథలు, కావ్యాలు, తర్వాత కన్యాశుల్కం,
అన్నీ కలిపి పుస్తక రూపంలో తీసుకొచ్చారు. చాలా మంచి ప్రయత్నం అది. అలాగే కాకుండా ఆ కవితలు అంతగా జనంలోకి వెళ్ళలేదు, పండితుల్లోకి అంతగా వెళ్ళలేదు. దానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఒక కారణం ఏమంటే ఆ కవితలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే భాష ఒకటే అని కాదు, ఆ భావం నడిపే తీరు మొత్తం అన్ని కలుపుకొని సమగ్రంగా చూస్తే ఆ కవితలు అర్థం చేసుకోవడం కొంచెం కృషి చేయాలి. కాబట్టి మేము చేసినది ఏమంటే ఈ పుస్తకంతో పాటుగా ఇప్పుడు మీ పేరేమిటి అన్న టైటిల్తో శీర్షికతో పట్టుకొని తీసుకొచ్చిన పుస్తకంతో పాటుగా ఆయన కథ, ఆయన కావ్యాలు, ఖండ కావ్యాల పద్యాలన్నీ కూడా ఒక పక్కన పెట్టి ఒక్కొక్క ఖండిక మీద కూడా పెద్దవారితోటి, వర్ధమాన కవులతోటి, రచయితలతోటి వ్యాఖ్యలు రాయించారు. ఆ పుస్తకం కూడా తొందరలోనే విడుదలవుతుంది, వచ్చేవారు పుస్తకం తయారవుతుంది. ఈ రెండు కార్యక్రమాలు గురజాడ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. గురజాడ అరుణ అనే నా భార్య, ఆవిడ గురజాడ వారి సంతానం. ఆవిడ మునిమందర అవుతుంది మన అప్పారావు గారికి. ఆవిడ ఇష్టంతో, నా ఇష్టంతో కలిసి, ఆసక్తితో కలిసి, మిత్రులతో కలిసి, ఇక్కడ ఉన్న మిత్రులందరూ అలాంటి వాళ్ళు కలిసి ఈ రెండు పుస్తకాలు తీసుకొచ్చాం. ఇదే కాకుండా ఆయన ఒక మ్యాగజైన్, ఒక పత్రిక నడపాలనే ఆశయంతో ప్రకాశమైన పత్రిక మొదలుపెట్టారనేది చరిత్రలో ఇక్కడ అక్కడ తెలిసింది మనకి. ఇందాక నేను కారులో వస్తుంటే వింటున్నది ఏమంటే చారిత్రక స్పృహ లేకపోవడం, దొరికిన వాటిని, విలువైన వస్తువుల్ని ఏదో మురికొండిలో చెత్తపట్టుకున్న పాడేయడం, అలాగా మనం పాడేసిన, పాడు చేసుకున్న తాళపత్ర గ్రంథాలు, పుస్తకాలు, పేపర్లు ఎన్నో ఉన్నాయి. అలాగే గురజాడ సాహిత్యం కూడా చాలా మటుకు నా దృష్టిలో మనకి దొరకలేనిదే. ఆయన డైరీలు అన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టి అవి కూడా సమగ్ర సాహిత్యం దాంట్లో వేశారు. ఇందాక చెప్పినట్టు మనసు ఫౌండేషన్ వాడు ఆ డైరీలు చదివితే తెలుస్తుంది ఆయన ఎంత ప్రణాళికాబద్ధంగా రచనలు చేయాలనుకున్నారో, ఆయన రాసుకున్న మాటలు, ఆయన వేసుకున్న ప్రణాళికలు తెలుస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ ప్రకాశకమైన పత్రిక ఆయన మొదలుపెట్టారని, అది కరపత్రిక, అది గోడ పత్రికలా వచ్చిందా, అచ్చులో వచ్చిందా, ఎలా వచ్చిందా అనేది తెలియదు. కానీ ఆయన స్థాపించారనేది మాత్రం రూఢిగా తెలియడంతో నాకున్న కొద్దిపాటి సాహిత్య అభిలాషలో ప్రకాశకమైన పత్రికని 4 సంవత్సరాల క్రితం ఆయన వర్ధంతి రాయడం మొదలుపెట్టాం. ఇది 4వ వార్షికోత్సవం వస్తుంది. అది కూడా త్వరలోనే 2-3 రోజుల్లోనే వస్తుంది. అది ఆన్లైన్ పత్రిక. నేను ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న మిత్రులకి పంచుకుంటాను ఆన్లైన్ వెబ్ అడ్రస్. మీరందరూ కూడా తీసుకుని చక్కగా చదవచ్చు. 3 నెలలకు ఒకసారి వచ్చే ఈ పత్రిక మామూలుగా కాలక్షేపానికి రాసుకునే పత్రికలా కాకుండా ఆలోచింపజేసే, వ్యాసాలతో వచ్చే పత్రికలా రూపుదిద్దుతున్నాము. కాబట్టి మీలో ఉండే రచనలు ఎవరైనా ఉంటే సంప్రదిస్తే మన పత్రికకి అనువుగా ఉండే వ్యాస, కథలు, తర్వాత కథానికలు, కవితలు రాయొచ్చు. మీ మిత్రులందరితో కూడా కలిసి రాయించవచ్చు. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే, ప్రతాప్ గారు మాటమంది చేసినప్పుడు చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనకి చారిత్రక దృక్పథం తక్కువ అనే విషయం నేను ముందు చెప్పాను, కొంచెం అవగాహనించినా మనకి పర్వాలేదు. ఇంకోటి ఏమంటే, ఇది మన గురజాడ మన మధ్యనే ముందు పోయాడు, మన పరిధి దాటలేదు. అప్పుడు కర్ణాటక, తమిళనాడు, అన్నీ కలిసి ఉండేవి. కాబట్టి కనీసం గురజాడ తెలుగు అన్ని ప్రాంతాల వారు గౌరవించేవారు, గుర్తించేవారు, కొంచెం చూసుకోవాల్సింది. రాష్ట్రాలు చిన్న ముక్కలుగా విడిపోయిన తర్వాత గురజాడ పేరు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనట్టుగా మనం అనుకోవచ్చు. మన తెలుగు మాట్లాడే ప్రాంతాల నుంచి బయటకి ఆయన పేరు ఉన్నట్టుగా అతను వెళ్ళలేదేమో అని
ఎలాగంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీలో రాసిన ఆయన ఖ్యాతి ఖండాంతరాలు దాటి నోబెల్ ప్రైజ్ వచ్చేంత వరకు వెళ్ళింది. ఆ కవికి, ఆ మహాకవికి ధీటైన మహాకవి గురజాడని మీ అందరికీ తెలిసింది. ఒక దేశభక్తి గీతాన్నే ఎంతో మంది కొనియాడి, ఇది మన దేశభక్తి, మన దేశాని కోసమే కాకుండా ఏ దేశంలో పట్టుకెళ్ళి వాళ్ళ దేశభక్తి గదిగా పెట్టుకున్నా అది అనువుగా ఉంటుందని ఇంతకు పెద్దలు చెప్పారు. ఎల్లలు మన కొండలు గుట్టలు వాటిని వర్ణిస్తూ సరిహద్దులకి పరిమితం చేసే దేశభక్తి గీతం కాకుండా ఎల్లలు లేని మానవాళిని ఆయన ఆకాంక్షించి ఎల్లలు లేని ప్రపంచానికి ఒక దేశభక్తి గీతంగా అందించాలని తప్పకుండా చదివితే మనకి అర్థమవుతుంది. ఎందుకు మనం గురజాడ మనం నుంచి పైవారి దాకా ముందుకు తీసుకెళ్ళకపోయాం అంటే అది కొంచెం మన అందరూ ఎవరు పడుకో వాళ్ళు మనం ఆలోచించుకోవాలి. ఒక కారణం ఏమంటే ఇందాక నేను ఉదాహరణగా చెప్పినట్టు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన రచనల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించుకున్నారు. ఆయన స్వతహాగా ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్లో రాయడమే కాకుండా వచ్చినవన్నీ కూడా ఇంగ్లీష్లో తర్జుమా అయ్యి నచ్చిన నచ్చకపోయిన ఇంగ్లీషు ఇంటర్నేషనల్ భాష కాబట్టి పై వారు చదివి అర్థం చేసుకుని అందులో గొప్పతనం ఉందనుకుని గ్రహించి ఆయనకి తగిన పురస్కారం ప్రోత్సాహం ఇచ్చారు. అదే మనం చేయలేకపోయాం, అంత ముందు చేయలేకపోయాం, ఇప్పుడు కూడా చేయలేకపోతున్నాం. ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. కొంత జరిగింది, కొన్ని కథలు అవన్నీ చేశారు, కానీ ఇంకా ఆయన కథలన్నింటినీ ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది గురజాడ గారి కవితల గురించి, కథల గురించి, దేశభక్తి గీతాల గురించి ఇందాక పెద్ద ఆయన కూడా మాట్లాడారు. అలాంటి కవితలు అన్నీ కూడా రాసినప్పుడు అన్నింటిలోనూ ఆయన 3 ప్రక్రియలోనూ నిష్ణాతుడే. కథ, అదే కథానికంటే ఆయన రాసిన కథానికంటే చిన్నవి ఒకే అంశం మీద ఉన్నవి. కావ్యాలు, ఖండికలు, పద్యాలు, గేయాలు, తర్వాత నాటకం. నాటకం గురించి చెప్పాలంటే పెద్దలందరూ చెప్పారు. ఆయన వేసిన నాటకానికి ఎన్ని రోజులైనా ప్రదర్శించవచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆనాడు ఉన్న వ్యవస్థ మీద ఆయన రాసిన వ్యంగ్యాత్మక నాటకం. ఆనాడే కాదు, ఈనాడు కూడా అందులో ఆయన రాసిన డైలాగులు, పోలీసుల గురించి డైలాగులు కానీ, న్యాయవాదుల గురించి డైలాగులు కానీ, ఇంకేదైనా సరే తీసుకుంటే ఈ రోజు కూడా ఇలా ఉంటుంది. గురజాడ గారు రాశాడు అని చెప్పకపోతే ఆ కథ ఇప్పుడు ఎవరికైనా, ఆ నాటకం ఎవరికైనా పంపితే ఓ ఈ రోజు గురించి రాశారు, ఈ సమాజం గురించి రాశారు. కాబట్టి ఆయన అంత దార్శనికతతోటి ఆనాడు ఉన్న సమస్యను తీసుకుని ఎప్పటికీ ఆ కథ చదివితే, ఆ రచన చదివితే, ఆ నాటకం చదివితే, వింటే, చూస్తే ఎంతగా మన మీద ప్రభావం చూపుతుందో అంతగా ప్రభావం చూపేలాగా రాశారు. ఎందుకంటే ఆయన మాటకి అంత బదులు ఉంది, ఆయన భాషకి అంత నైపుణ్యత ఉంది. ఎందుకంటే ఒక మాట ఆయన కథలో రాశారంటే ఎవరైనా ఎడిటర్ వచ్చి ఇది బాగా ఏదో తీసేద్దాం, ఇది ఎక్కువైంది అనడానికి ఉండదు. ఎందుకంటే ఆయనే ఆచి కూర్చి వేస్తారు. ఇంకొక ఉదాహరణ చెప్తారు ఆయన గొప్పతనం గురించి, భాష నైపుణ్యంతో పాటు ఆయన కొన్ని నిబద్ధత, గొప్పతనం గురించి. అదేమంటే ఆయన కన్యాశుల్కం 2 సార్లు రాశారు. మొట్టమొదటిసారి రాసిన తర్వాత అందులో ఉండే పాత్రలు అవన్నీ కూడా కొంచెం మార్చి రెండవ పూర్వం తీసుకొచ్చారు. దానికి కారణం ఏమంటే ఆయన ప్రతిసారి తాను రాసుకునేది మళ్ళీ పునశ్చరణ చేసుకుని దాన్ని మళ్ళీ చదివి ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది ఆయనే క్రిటిసైజ్ చేసుకుని రెండవ విషయం, ఆయన మొదట్లో రాసిన కథలకు కానీ, కవితలకు కానీ, కన్యాశుల్కానికి కానీ ఆనాడు సరళ గ్రాంథికంలో రాసే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా గ్రాంథికం మించి గ్రాంథికాన్ని దాటి కొద్దిపాటి వాడుక భాష వాడిన ఛాందస్సు ఆయన్ని తూర్పాటు పాటలో మనం చదివాం గురించి. అలా రాసిన తర్వాత ఇది కూడా ఇంకా కొంచెం సరళ గ్రాంథిక ఛాయలు ఉన్నాయి కాబట్టి మార్చి సామాన్య మానవులకు అందుబాటులో ఉన్నట్టుగా వ్యవహారిక భాషలోకి కొంచెం దగ్గర తీసుకుని. అదే రకంగా తొలిగా రాసిన తొలి కథ దిద్దుబాటు, అది కూడా 2 కూర్పులు ఉన్నాయి. మొదటి కూర్పులో కొంచెం గ్రాంథికం ఉంటుంది, రెండవ కూర్పులో చాలా భాగం వ్యవహారిక భాషలో ఉంటుంది. ఆ 2 కూర్పులు కూడా ఈ పుస్తకంలో వేశాం.
ఎవరైనా స్టూడెంట్స్ కానీ అధ్యాపకులు కానీ చదివి అధ్యయనం చేసి గురజాడ భాష ఎలా ఉంటుంది అనే విషయాన్ని మన ప్రపంచానికి, మన విద్యార్థులకి, యువతకి తెలియజేయడం కోసమే ఈ 2 గ్రూపులు వేసాం. నాటకం పుస్తకంలో జరిగిన కథల గురించి మాత్రమే చెప్తున్నాను. గురజాడ కథలలో వైశిష్ట్యం, భాషా వైశిష్ట్యం గురించి ఒక మంచి వ్యాసం ఉంది. విద్యార్థులందరూ చదవాల్సింది, అధ్యాపకులు చదివించాల్సింది. శ్రీమతి చెంగల్ రామలక్ష్మి గారు రాసిన ఆ మంచి వ్యాసాన్ని అందరూ చదువుతారని ఆశిస్తాను. ఇంకా ఎక్కువ సమయం తీసుకోను. నేను ముందుగా మీ అందరినీ క్షమాపణ కోరాలి. బెంగళూరు నుంచి రావడం అనుకున్న దానికంటే చాలా ఆలస్యమైంది. మా రాకపోతులు ఎంత అక్కడ కూర్చుని సాధారణంగా ఆహ్వానించి చక్కగా వింటున్నందుకు, అందరి మాటలు వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. 1-2 ముక్కలు మళ్ళీ చెప్పాల్సింది ఏమంటే, దేశభక్తి గీతలు పాడుకుంటున్నాం, ఆయన కథ చదువుకుంటున్నాం, వింటున్నాం, కన్యాసులను ఆయన చెప్పినట్టుగా సినిమాలు చూడాలనుకుంటున్నాం. మళ్ళీ అదే నాటకాన్ని కొంతమంది ఎన్నో రోజులు వేసాం కదా, అలాంటి నాటకాన్ని మళ్ళీ చదవాలని, వినాలని, చూడాలని అనుకుంటాం. కానీ గురజాడ చెప్పిన మాటల లేదా ఆయన రాసిన కథల సారాంశాన్ని, కవితల సారాంశాన్ని మాత్రం మనం పూర్తిగా అవగాహన చేసుకుని నిత్య జీవితంలో అమలులో పెట్టుకోలేకపోతున్నాం. అది వాస్తవం అని పెద్దలందరూ చెప్పగలరు. దేశం అంటే మట్టి కావాలి అని మొదలుపెట్టి ఈశ్వరమని మనుషులుంటే దేశమే బాగుపడమని చెప్పినా కూడా మన అందరం కూడా ఈశ్వరమనే ఉంటున్నాం. తెలుగు సదస్సు పెట్టామని, తెలుగులో మాట్లాడేలా అలాంటి సభ పెట్టామన్నా జనాలు, మనుషులు రావడానికి అనుభవుతుందంటే అది మనకి భాష మీద సన్నగిలుతున్న అభిలాష కావచ్చు. కొంతవరకు మనం చెప్పుకోవాల్సింది అంతగా లెక్కలేనిదనం అని అనుకోవచ్చు కూడా. మీరు ఉన్న ప్రాంతంలో మీకు తెలుసు, అది వారు ఎంత నిబద్ధతతో వారి భాషను ప్రతిరోజు మాట్లాడుకుంటారో ఏ ఇద్దరు కలిసిన. అలాగే మనం కూడా మన భాషను మాట్లాడుకోవడంతో పాటుగా మనం ఎవరితో మనం కలిసిన, ముఖ్యంగా తెలుగులో మాట్లాడుకుంటే అలవాటు ఎక్కువ చేసుకుంటే తప్పకుండా భాష తెలుస్తుంది, మనందరి భాష తెలుస్తుంది. రెండవది ఆయన ఇచ్చిన సందేశం కూడా. అన్ని ఏ కవిత చూసినా, ఏ కథ చూసినా, కన్యాశుల్కం చూసినా, విన్నా మనకు కనిపించేది ఈ సందేశం ఏమంటే మానవతావాదం. గురజాడ చెప్పిన మాటల సారాంశం అంతా ఒక 10 వాక్యాల్లో నేను దీంట్లో వేశాం. దాన్ని ఏమంటారు, గురజాడ స్ఫూర్తి అనే దాంట్లో గురజాడ స్ఫూర్తి అని ఒక 10 వాక్యాల్లో నేను దేశభక్తి గీతాన్ని ఏమంటారు సంక్షిప్తంగా చేశాను. అన్నిట్లోనూ చూస్తే మానవతావాదమే, స్త్రీ చైతన్యవాదం. అంటే స్త్రీలు ఎలా ఉండాలని ఆకాంక్షించడం అనుగుణంగానే పూర్ణమ్మ అనే కావ్యం కానీ, కన్యగా అనే కావ్యం కానీ ఆయన రాయడం. సంక్షిప్తంగా రాసిన అందులో అర్థం, భావం, దాని స్ఫూర్తి విస్తృతంగా ఉంటుంది ఆయన రచన రచనలో. నా కోరిక ఏమంటే గురజాడని స్మరించుకోవడం, గురజాడ రాసిన రచనలు చదవడం, వినడం, 10 మందితో పంచుకోవడం, సత్ కాలక్షేపం ద్వారా, ఏదో ఒక ప్రవచనం ద్వారా. మీరు ఎవరైనా మంచి టీచర్లు ఉన్నారు ఇక్కడ, ప్రవచనాలు చెప్పడం, గురజాడ కథల్ని, ఆయన కన్యాశుల్కాన్ని ఆయన ఖండీకరణ ప్రవచనాలుగా కూడా చెప్పడం కూడా అది ప్రజల్లో బతుకునేలా పెడుతుంది. అది ఆయన చేసిన మానవతావాద ప్రతిపాదన మరింతగా ఆయన దేవుడిని నిరసించలేదు. మనుషుడు చేసిన దేవుడిని నిరసించాడు. మనుషుడు చేసిన దేవుడు, ఆయన దేవుడిని నిరసించలేదు. ఆయన నాస్తికులు కూడా ఎవరు అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన పూజ చేసేవారంట, ఆయనకి గ్రహాలు ఉంది, ఎందుకంటే భార్యాభర్తలు అందరూ ఉంటారు కాబట్టి ప్రతి వాడికి భయం ఉంటుంది. భయం పెద్దవాడికి దేవుడు ఉంటాడు కాబట్టి ఆయన కూడా మనిషి, ఆయన కూడా దేవుడు ఉన్నాడు, ఆయన కూడా దేవుడిని ప్రేమించాడు. అంతేగాని దేవుడి పేరులో ఎవరిని మోసం చేసే ప్రయత్నం మనకి కనపడదు ఆయన రచనలో, కానీ నిజాయితీ కనపడదు ఆయన రచనలో. కాబట్టి ఆయన రాసింది మీ పేరేమిటి అనే కథ పేరుతోటి
వేశాను. ఎందుకంటే ఆయన ఆయన తత్వాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆయన చేసిన ఆయన రాసిన మాటల స్ఫూర్తిని మన యువతకి అందించాలి అనే ఉద్దేశంతో పెట్టిన పేరుది. కొంచెం అందరికీ ఇమీడియట్ చూడగానే ఏమిటి అని అనిపించి లోపల పుస్తకం అర్థం జరిగేసి చూసే ఉత్సుకత ఉంటుందనే కాబట్టి పెట్టాము అన్నమాట. లేకపోతే నారాయణ వాడు అర్థం చేసి వాళ్ళు పక్కన పెడతారు, అది బాగా పక్కన చేస్తారు. అలా కాకుండా కొంచెం పేరు బాగుంటుందని ఈ కథలన్నింటికి వ్యాఖ్యానాలు చక్కగా రాయించాం. ఇది చాలా కృషితోటి కూడా పని చేయించాం. కొంతమంది ప్రొఫెసర్లు రాశారు, కొంతమంది పిహెచ్డి స్టూడెంట్స్ రాశారు. అట్లాగా చాలా వరకు నిష్ణాతులు రాతుంటే రాయించాము. ఇది మీరు అందరూ చదివి 10 మందితో చదివిస్తారని ఆశిస్తున్నాను. చివరిగా మరీ చెప్తారు,